హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో తరచుగా మాట్లాడే తెలుగు టు ఇంగ్లీష్ మాటలు, వాటి మీనింగ్స్, ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మేము క్వాలిటీకి గ్యారంటీ ఇవ్వలేము. We can't vouch for the quality. Number 2, నేను ఆమెతో మాట్లాడని రోజుండదు. Not a day goes by that I don't talk to her. లేదా ఇలా కూడా చెప్పచ్చు, Not a single day goes by that I don't talk to her. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. Number 1, అతను డబ్బులు అడగనందుకు సంతోషించండి. నెంబర్ 2, మీకు మేకప్ వేసుకోవడం ఇష్టమా? సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. బీ గ్రేట్ఫుల్ అంటే సంతోషించు లేదా కృతజ్ఞతగా ఉండు అని అర్థం. జనరల్గా మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, ఏం జరగనందుకు సంతోషించు, లేకపోతే కొట్టనందుకు సంతోషించు, ఏమి అన్నందుకు సంతోషించు, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నీకు ఏమీ జరగనందుకు సంతోషించు. బీ గ్రేట్ఫుల్ దాట్ నథింగ్ హ్యాపెన్ టు యూ. మీకు ఉన్నదానికి సంతోషించండి. కొంతమంది ఎంతున్నా అది లేదు ఇది లేదు అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. అతను కొట్టనందుకు సంతోషించు. బీ గ్రేట్ఫుల్ దట్ హీ డిడ్ నాట్ బీట్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఏమీ అననందుకు సంతోషించండి. బీ గ్రేట్ఫుల్ దట్ దే డిడ్ నాట్ సే ఎనీథింగ్ టు యూ. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, అతను డబ్బులు అడగనందుకు సంతోషించండి. నెక్స్ట్ 1, వేర్ మేకప్ అంటే మేకప్ వేసుకోవడం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ తెలుగు సెంటెన్సెస్ ఒక సబ్స్క్రైబర్ వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని అడిగారండి. సో వాటిని చూద్దాం. మీరు మేకప్ వేసుకుంటారా? డూ యూ వేర్ మేకప్? నాకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ వేరింగ్ మేకప్. అదే నాకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు లేదా నాకు మేకప్ ఇష్టం ఉండదు అని చెప్పాలనుకుంటే ఐఎమ్ నాట్ ఇంటూ మేకప్. ఐఎమ్ నాట్ ఇంటూ మేకప్. నేను నిజంగా మేకప్ వేసుకోను అని చెప్పాలనుకుంటే ఐ డోంట్ రియల్లీ వేర్ మేకప్. నాకు లిప్స్టిక్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ వేరింగ్ లిప్స్టిక్. నేను న్యాచురల్గా ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ మైసెల్ఫ్ లేదా ఐఎమ్ ఆల్వేస్ న్యాచురల్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, మీకు మేకప్ వేసుకోవడం ఇష్టమా? సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియోస్ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో మీ వాల్యుబుల్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.